ఇవాళ నేను తయారు చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి వాటర్మెలన్ కివీ స్మూదీ. స్మూదీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెరీ రిఫ్రెషింగ్. సో లంచ్ తీసుకోకుండా ఇట్లాంటి స్మూదీ తీసుకుంటే హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, డెఫినెట్లీ స్లిమ్ అండ్ ట్రిమ్గా అవుతారు. సో స్మూదీ కూడా తాగి మళ్ళీ లంచ్ కూడా చేయడం అంటే ఓవర్ వెయిట్ అయిపోతుందండి. సో కాబట్టి ఈ స్మూదీని లంచ్లో లేదా ప్రిఫరబ్లీ లంచ్లో తీసుకోండి యాజ్ అ మెయిన్ మీల్. సో ఇవాళ నేను తయారు చేయబోయే వాటర్మెలన్ కివీ స్మూదీకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వాటర్మెలన్, కివీ, పుదీనా ఆకులు, లో ఫ్యాట్ పెరుగు. సో చూసారు కదండి, వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. పెరుగు వచ్చేసి లో ఫ్యాట్ పెరుగు అండి. సో లో ఫ్యాట్ ఉన్న పాలతోని పెరుగు తయారు చేసుకోవాలి, ఇంట్లోనే తయారు చేసుకోవాలి, ఎందుకంటే బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు కాబట్టి. సో ప్లస్ వాటర్మెలన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ కివీ ఫ్రూట్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ వైటమిన్ సి. సో చాలా చాలా మంచి ఫ్రూట్. దీంట్లో ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన స్కిన్ కోసం, ఐస్ కోసం, హెయిర్ కోసం, ప్రతి ఓవరాల్ మన మెటబాలిజం కోసం కివీ ఫ్రూట్ అనేది చాలా చాలా సూపర్ ఫుడ్లో వస్తుంది. చాలా మంచి ఫ్రూట్. సో అలాగే పుదీనా ఈజ్ మన ఇండియన్ హర్బ్. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెడిసినల్ వాల్యూస్. సో ఈ సింపుల్ 4 ఇంగ్రీడియంట్స్తోని, జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తోని జస్ట్ 4 సెకండ్స్లో రెడీ అయిపోయే స్మూదీ వాటర్మెలన్ కివీ స్మూదీ. సో వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేసుకోవడానికి ముందుగా కివీ పండు తీసుకోవాలి. కివీ పండుని స్కిన్ తీసేయాలి. సో కివీ ఫ్రూట్ వచ్చేసి దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుందండి. డైజెషన్కి చాలా మంచిది. వైటమిన్ సి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. సో బ్యూటీ అంటే బ్యూటిఫుల్గా ఉండదలుచుకున్న వాళ్ళ కోసము, సో పీపుల్ హూ వాంట్ టు స్టే ఆల్వేస్ బ్యూటిఫుల్, వాళ్ళ కోసం కివీ చాలా చాలా సజెస్టబుల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ప్లస్ కివీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దే ఆర్ వెరీ వెరీ గుడ్. కివీ 2 టైప్స్ అవైలబుల్ అండి. ఒకటి వచ్చేసి గ్రీన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ గోల్డెన్ కివీ. మన ఇండియాలో గ్రీన్ కలర్ కివీయే ఎక్కువ అవైలబుల్. సో మన కివీని మనము స్కిన్ తీసేసాము. సో ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. సో కాబట్టి ప్రతి ఫ్రూట్ మనకి ఇండియాలో, మన సిటీలో ఈజీలీ అవైలబుల్. అప్పట్లో అయితే చాలా తక్కువ ఫ్రూట్స్ అవైలబుల్ ఉండేవి, కానీ ఇప్పుడు మనకు వెస్ట్రన్ కంట్రీ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ వస్తున్నాయి. సో కాబట్టి వెరైటీస్ మనకు మార్కెట్లో కనిపించినప్పుడు సీజనల్ ఫ్రూట్స్ని తీసుకొని ఇట్లాంటి రెసిపీస్ చేసుకుంటే హెల్తీగా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్మెలన్ మన కంట్రీలో ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్. ఎక్కడ మనం రోడ్ సైడ్ చూసినా కనిపిస్తుంది. సో ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో వాటర్మెలన్ వేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కివీ డైరెక్ట్గా వేసుకోవచ్చు, కట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నా మిక్సీ జార్లో డైరెక్ట్ వేసినా గ్రైండ్ అయిపోతుందండి. పుదీనా ఆకులు అండ్ కావాలంటే అంటే లో ఫ్యాట్ పెరుగు వేసేసి చక్కగా లిడ్ క్లోజ్ చేసి టర్న్ చేద్దాం. సో మన హెల్తీ వాటర్మెలన్ కివీ స్మూదీ రెడీ అయిపోయింది. స్ట్రెయిన్ చేద్దాం. తయారు చేసుకున్న వాటర్మెలన్ కివీ స్మూదీని ఒక చక్కని గ్లాస్లో తీద్దాం. వాటర్మెలన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. అది కాకుండా బాడీని హైడ్రేట్గా పెడుతుంది. బాడీ హైడ్రేట్ ఉండడం చాలా చాలా అవసరము. సో కాబట్టి అందరూ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు అట్లీస్ట్ మినిమం 4 to 6 లీటర్స్ వాటర్ తాగాలని. కానీ 4 to 6 లీటర్స్ వాటర్ తాగడం అంత ఈజీ కాదు. సో కాబట్టి ఇట్లాంటి స్మూదీస్ మన బాడీలో వెళ్తే డెఫినెట్లీ మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది. అంతే,
హెల్దీ వాటర్మెలన్ కివీ స్మూదీ రెడీ. చూసారు కదండి వాటర్మెలన్ కివీ స్మూదీ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాటర్మెలన్, కివీ ఫ్రూట్, లో ఫ్యాట్ పెరుగు, పుదీనా ఆకులు. వాటర్మెలన్ కివీ స్మూదీ తయారు చేసే విధానము: ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న వాటర్మెలన్ ముక్కలు, కివీ, పుదీనా ఆకులు, లో ఫ్యాట్ పెరుగు వేసి చక్కగా చర్న్ చేసి స్ట్రెయిన్ చేసి ఒక చక్కని గ్లాస్లో తీసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ వాటర్మెలన్ కివీ స్మూదీ రెడీ.